शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మొత్తం తెలంగాణ జాతి మొత్తం వారికి ఘనమైన నివాళి సమర్పించుకుంటాం. మా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా వారు స్ఫూర్తి. నిజమైన త్యాగానికి ప్రతిరూపం బాపూజీ. 1952 ముల్కీ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం 69లో ఉధృతమైన వేళ తన పదవిని త్యాగం చేసి ఒక మంత్రిగా రాజీనామా చేసి తెలంగాణ వచ్చేంత వరకు నేను ఏ అధికారికమైన పదవుల్లో ఉండను అని చెప్పిన నిస్వార్థ త్యాగశీలి బాపూజీ. అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా చిరస్మరణీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. చాలామంది మేము ఇవి త్యాగం చేసినాం, అది త్యాగం చేసినాం, రాజీనామాలు చేసినాం అని చెప్పి చెప్తున్న నాయకులు బాపూజీ గారిని చూసి సిగ్గుతో తల వంచుకోవాలి. ఒక్కసారి పదవిని వదులుకుంటే ఆ పదవి దగ్గరికి కన్నెత్తి కూడా చూడలే. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ స్వప్నం సాకారం కాకంటే ముందే 99 ఏళ్ల వయసులో వారు స్వర్గస్థులైంది. ఇంకొక 2 సంవత్సరాలు వారు బ్రతికుంటే వారు కలలుగన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసేవారు. అయినా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా బాపూజీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. 99 ఏళ్ల వయసులో కూడా ఆయన అందరినీ సమీకరించి తెలంగాణ ఉద్యమం చేయాల్సిందే అని చెప్పి స్ఫూర్తినిచ్చింది. మాలాంటి లక్షలాది మంది ఉద్యమకారులకు వారు స్ఫూర్తి. ముఖ్యంగా వారితో సాయిబాబా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని మహబూబ్నగర్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించుడు. దక్షిణ భారతదేశంలో ఉండి కూడా ఆయన మహాత్ముని సిద్ధాంతాలను నమ్మి స్వతంత్ర ఉద్యమంలో కొండా లక్ష్మణ బాపూజీ 109వ జయంతిని ఈ విధంగా నిర్వహించుకోవడము తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ నాయకులకు, కేవలం పద్మశాలిలకే కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడాను ఇది గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. బాపూజీ ఎక్కడో నారాయణ రెడ్డి గారు అన్నట్టుగా పరుల కోటం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, అట్లాగే ఆయన కూడా తన జీవితాన్ని పరుల కొరకు త్యాగం చేసినటువంటి త్యాగ గనుడు బాపూజీ గారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగానే ఆయన విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. మొట్టమొదటిసారిగా ములికి ఉద్యమంలో పాల్గొన్నాడు. అంతకంటే మించి తెలంగాణ పోరాటంలో మొట్టమొదటి ఉద్యమంలో 68, 69లో తాను అత్యంత ఉత్సాహంగా పాల్గొనే చాలామందికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆనాడు మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అది కేవలము తెలంగాణను ఆశించి తెలంగాణ కొరకు తెలంగాణకు ప్రాణమైన అర్పిస్తానని ముందున్నటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అంతేకాదు ఆయన జీవితమంతా కూడా ఓ సమాజానికి అంకితం చేసిన వ్యక్తి. ఆయన ఉన్నన్ని రోజులు గాంధీజీ యొక్క ఖాదీ ఉద్యమానికి అండదండగా నిలిచాడు. ఓరూరా అంబర్చరక ఉద్యమాన్ని ప్రారంభించాడు. అప్పుడు కేవలము నేత కార్మికులే కాదు అనేక కులాల వాళ్ళు ఈ